యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. క్యాప్టెన్ మినీ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము. కాల్స్ మాత్రం చేయవద్దు. మీ బండిని అమ్మాలనుకుంటే మాత్రమే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి అయితే ఫొటోస్ మరియు వివరాలు అయితే వాట్సాప్లో పంపించగలరు. కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ నెంబర్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నెంబర్ గమనించగలరు. కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ రోజు ముందుకైతే క్యాప్టెన్ కంపెనీ వారి మినీ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. ఈ ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్పడం జరిగింది. ట్రాక్టర్ అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. మనల్ని అయితే చాలా మంది అయితే కామెంట్ చేయడం జరిగింది, అన్న మినీ ట్రాక్టర్ తీసుకురామని అయితే కామెంట్ చేయడం జరిగింది. అందుకోసమే ఈ మినీ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీకు కూడా ఎలాంటి ఈ ట్రాక్టర్ కానీ హార్వెస్టర్ కానీ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే కొట్టండి. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2018 మోడల్ బండి. 2018లో ట్రాక్టర్ తీసుకోవడానికి ట్రాక్టర్ తీసుకొని 7 సంవత్సరాలు అయితే అవుతుందని ఓనర్ అయితే చెప్పడం జరిగింది. ట్రాక్టర్ అయితే మంచి కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. ఈ ట్రాక్టర్తో పాటుగా స్ప్రేయింగ్ పంప్ కూడా అమ్మకానికి అయితే ఉందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ కొన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. మీకు ఎలాంటి వెహికల్ కావాలనుకున్నా కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే కొట్టండి. ఈ ట్రాక్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్లు క్లియర్గా ఉన్నాయని ఉండదు చెప్పడం జరిగింది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్లు క్లియర్గా ఉన్నాయి. బండి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ వెహికల్. ఈ ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 70% లైఫ్ అవుతుంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 60 నుంచి 70% టైర్లు అయితే ఉన్నాయని ఉండదు చెప్పడం జరుగుతుంది. రీసెంట్గానే ట్రాక్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించారు. ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. అప్పుడైతే ప్రజెంట్ అయితే వాళ్ళ తోటలో వాడుకుంటున్నామని ఓనర్తో చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్తో పాటుగా స్ప్రేయింగ్ పంప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్ప్రేయింగ్ పంప్ వచ్చేసరికి రీసెంట్గానే కొత్త పంపు తీసుకున్నామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ స్ప్రేయింగ్ పంప్ వచ్చేసి కొత్తది రీసెంట్గా ఈ మధ్యలోనే తీసుకున్నారు. ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. ట్రాక్టర్ యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగింది. ఓన్లీ వాటి సొంత పనులకు, సొంత పొలంలో మాత్రమే ట్రాక్టర్ని వాడుకున్నామని ఓనర్ పేరు చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లా ఉరవకొండ ఏరియాలో బండి అమ్మకానికి ఉంది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ డిస్టిక్ ఉరవకొండ విలేజ్లో బండి అమ్మకానికి అయితే ఉంది. ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్ ఉంటుంది, గమనించగలరు. ఈ బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ మినీ ట్రాక్టర్కి మరియు స్ప్రేయింగ్ పంప్కి కలిపి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 2,20,000 మాత్రమే చెప్తున్నారు. మినీ ట్రాక్టర్కి మరి స్ప్రేయింగ్ పంప్కి కలిపి 2,20,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు. ట్రాక్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకోవచ్చు కూడా. ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ట్రాక్టర్ అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్టు గమనించగలరు. టైం పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ట్రాక్టర్ని తీసుకోవాలనుకుంటే కాల్ చేసి మాట్లాడండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. ట్రాక్టర్ను చూసి మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు.